హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మన ఫార్మా ఇండస్ట్రీ నుంచి అయితే మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఐక్యూఏ నుంచి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ ఫ్రెషర్స్కి అనమాట మంచి అవకాశం అయితే ఉంది. మరి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అటు ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా వేకెన్సీస్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతున్నాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు మరిన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మొదటిగా బయోకాన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా. ఇది చూసినట్లయితే మనకి బెంగళూరు లొకేషన్గా వచ్చింది. డిపార్ట్మెంట్ వచ్చేసి డిస్కవరీ జీనోమిక్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ చూసినట్లయితే సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఉండాలి, అలాగే 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించిన జాబ్ పర్పస్ అలాగే టెక్నికల్ స్కిల్స్, మనకు ఉండవలసిన స్కిల్స్ అన్నిటి విషయాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ స్కిల్స్ అన్నీ కూడా మీకు మ్యాచ్ అయినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఆప్టిమస్ ల్యాబ్స్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి కాను మనకి పొజిషన్ చూసినట్లయితే డిజిగ్నేషన్ ఏమో కెమిస్ట్ లేదా సీనియర్ కెమిస్ట్గా ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. అలాగే 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. టోటల్గా 3 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అదైతే చూడండి. నెక్స్ట్ మన ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం వచ్చేసి 31st జరగబోతుంది అనమాట. 9:30 నుంచి 12:30 PM వరకు అయితే దీనికి సంబంధించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ధోతిగూడెం, పోచంపల్లి, అలాగే యాదాద్రి భువనగిరి డిస్టిక్, తెలంగాణగా ఉందన్నమాట. దీనికి సంబంధించిన జాబ్కి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మీరు చూడగలరు. ఒకవేళ మీరు కనుక ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నట్లయితే వాళ్ళకు సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతామని చెప్తున్నారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు, అది ఒకసారి గమనించగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి టోరెంట్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు అడుగుతున్న డిజిగ్నేషన్ వచ్చేసి సైంటిస్ట్ 2, అది కూడా మెడిసినల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి గాను వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మనకి పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అలాగే ఎంఫామ్లో మెడిసినల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే మీకు 2 to 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది మనకి గాంధీనగర్గా ఉందన్నమాట. వాళ్ళ R&D సెంటర్కి కాను ఈ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి వాళ్ళ హెచ్ఆర్కి సంబంధించిన మెయిల్ ఐడి అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఐక్యూఏ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు, అది కూడా క్లినికల్ డేటా కోఆర్డినేటర్ పొజిషన్ కోసం. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఇది పూర్తిగా అయితే ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్ లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్. బీఫామ్, ఎంఫామ్, అలాగే బీఎస్సీ మరియు ఎంఎస్సీ ఇలా లైఫ్ సైన్సెస్లో ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ చూసినట్లయితే మనకి ఇది బెంగళూరు లొకేషన్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. మరి దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇదో మంచి అవకాశం ఫ్రెండ్స్, ఖచ్చితంగా యూస్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హెట్రో నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ప్రొడక్షన్ అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళ జడ్చర్లలోని ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి గాను ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్, ఏరియా ఆఫ్ వర్క్ వచ్చేసి బ్లిస్టర్ ప్యాకింగ్, వైల్ ఫిల్లింగ్, అలాగే ఆటోక్లేవ్ కంపోనెంట్స్లో మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. డిజిగ్నేషన్ చూసినట్లయితే ఆపరేటర్,
ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా బీఎస్సీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి వాళ్ళ హెచ్ఆర్ నెంబర్ మనకి కాంటాక్ట్ ఈమెయిల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ ఈమెయిల్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లయింటా రీసెర్చ్ నుంచి వచ్చిందనమాట. ఇదైతే పూర్తిగా ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి, అందరూ అప్లై చేయండి మ్యాక్సిమం. మరి వీళ్ళు డిఫరెంట్ మల్టిపుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి కనుక ఒకసారి చూసినట్లయితే క్లినికల్ ట్రయల్ లీడ్, అలాగే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ ఫ్రెషర్ 1 అలాగే 2, అలాగే క్లినికల్ ట్రయల్ అసిస్టెంట్, అలాగే క్లినికల్ ట్రయల్ అసిస్టెంట్ ఎస్ఎస్యు, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ సెంట్రల్ మానిటరింగ్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ 1 రిపోర్ట్ రివ్యూవర్. మరి మెడికల్ రైటర్ పొజిషన్స్ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే క్లయింట్ స్పెషలిస్ట్, అలాగే ప్రపోజల్ డెవలపర్. ఇలా చూసినట్లయితే డిఫరెంట్ వేకెన్సీస్ అయితే మనకి ఈ నోటిఫికేషన్లో కనపడుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళు ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారనమాట వాళ్ళ హెచ్ఆర్ది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసినట్లే. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బయోలాజికల్ నుంచి వచ్చింది. వీళ్ళు R&D డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మనకి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి అయితే మీకు 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మరియు ఎంఎస్సి లేదా ఎంఫామ్ క్వాలిఫికేషన్గా ఉండాలన్నమాట. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్లోని షామీర్పేట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన కీ స్కిల్స్ అయితే మీకు ఉండవలసిన స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి ఎలా అప్లై చేయాలన్నది చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని 13th July లోపు అయితే మీరు మీ మెయిల్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్డేటెడ్ రెజ్యూమ్ని సబ్జెక్ట్ లైన్గా మీరు MV36 అని మెన్షన్ చేసి మీరు ఈ మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హర్మాన్ ఫినోకెమ్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 1st August 9 AM నుంచి 3:30 PM వరకు, అంటే సండేన మనకు దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి ఔరంగాబాద్ లొకేషన్గా ఉందన్నమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారనమాట. దీనికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీఎస్సీ లేదా బీఈ కెమికల్, బీటెక్ కెమికల్, ఎంఎస్సీ విత్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్లోనే సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్కి వచ్చేసి 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఎంఎస్సీ లేదా బీఈ కెమికల్ లేదా బీటెక్ కెమికల్లో ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్తో మీకు 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే పీపీఐసి డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి కూడా మీకు 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ లేదా బీఈ కెమికల్, బీటెక్ కెమికల్ చేసి ఉండాలన్నమాట. ప్రాసెస్ ఇంజనీరింగ్కి వచ్చేసి బీఈ కెమికల్, బీటెక్ కెమికల్ చేసి మినిమం 5 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి టెక్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎంఎస్సీ లేదా బీఈ కెమికల్ లేదా బీటెక్ కెమికల్ చేసి మినిమం 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అయితే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళండి. అలాగే మీరు కనుక ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అందుకే ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడో ఔరంగాబాద్లో ఇంటర్వ్యూ జరిగితే ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ అయితే ఉంది, మీరు ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నట్లయితే ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. అందుకే ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వన్స్ మీకు ఈ ప్రొడక్షన్, పీపీఐసి మరియు ప్రాసెస్ ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఫార్మాలీఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు రెగ్యులేటరీ ఫార్మకో విజిలెన్స్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది కూడా 6 months నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే 2 years అంతకంటే అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను అడుగుతున్నారనమాట. వీళ్ళు
వీళ్ళు వచ్చేసి ఆపరేషన్ స్పెషలిస్ట్ రెగ్యులేటరీ రిపోర్టింగ్ దానికి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. అలాగే ఫార్మకో విజిలెన్స్కి సంబంధించి కూడా వీళ్ళు వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఉందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, అలాగే ఫార్మాడీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ కూడా చూసుకోగలరు. మీకు గనక ఫార్మకో విజిలెన్స్లో 6 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్. ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి చూడండి. మరి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇది మనకి ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుందన్నమాట. నెక్స్ట్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత మీరు బెంగళూరు కానీ, తానే కానీ, కోచి కానీ మీకు వేకెన్సీ అక్కడైతే మీకు వర్క్ లొకేషన్ అయితే మీకు అక్కడ ఉంటుందన్నమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరికైతే 6 to 1 year ఫార్మకో విజిలెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మరి జాబ్ నోటిఫికేషన్ని ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి మెప్రో ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. ఇది వడోదర లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు క్యూఏ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి మీకు 4 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. మనకి ఇది క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి అబ్రాడ్ జాబ్స్ అనమాట. ఆస్ట్రేలియా లొకేషన్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు మనకి హాస్పిటల్ ఫార్మసిస్ట్, అలాగే స్టడీ కోఆర్డినేటర్స్ మరియు క్లినికల్ ట్రయల్స్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి సిడ్నీ మరియు మెల్బోర్న్ అలాగే అడిలైడ్ లొకేషన్గా వేకెన్సీ అయితే ఉన్నాయని వీళ్ళు ఫిల్ చేస్తున్నారనమాట. ఇది మనకి ఐకాన్ అనే ఫార్మా కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట. ఇది మనకి ఇండియా లొకేషన్గా కూడా దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అయితే ఎవరైతే అబ్రాడ్లో జాబ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. మరి దీనికి సంబంధించి వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి జీవీకే బయోసైన్సెస్ నుంచి వచ్చింది. వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు, అది కూడా పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళని. డిపార్ట్మెంట్ వచ్చేసి సింథసిస్ కెమిస్ట్రీ సొల్యూషన్స్ అనమాట. అది కూడా రిక్వైర్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఫ్రెషర్స్ని, అది కూడా పిహెచ్డి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ లేదా సింథసిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్గా ఎవరైతే పిహెచ్డి చేస్తున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనమాట. పిహెచ్డి కంప్లీటెడ్ క్యాండిడేట్స్కి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోండి. 2019, 20, 21లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. ఇది మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. జాబ్ లొకేషన్ మీకు బెంగళూరు లొకేషన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిందనమాట. వీళ్ళు పూణే లొకేషన్గా కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఆర్డెంట్ క్లినికల్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్. వీళ్ళు క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 2 వేకెన్సీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జాబ్ లొకేషన్ మీకు పూణేగా ఉంటుందన్నమాట. మీకు మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. hr@ardentcro.com అనే మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సిప్లా నుంచి వచ్చిందనమాట. మెడికల్ రిప్రజెంటేటివ్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి వైజాగ్, హైదరాబాద్ అలాగే బెంగళూరు లొకేషన్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మనకి డివిజన్ వచ్చేసి కార్డియో డయాబెటిక్స్ సంబంధించి ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. మినిమం మీకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ చూసినట్లయితే మనకి 2,50,000 నుంచి 4,25,000 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 21 నుంచి 21 years లోపు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వర్క్ లొకేషన్ చూసినట్లయితే హైదరాబాద్, హుబ్లీ, బెంగళూరు, వైజాగ్ లొకేషన్గా మీకు వేకెన్సీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు అక్కడ వర్క్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన లింక్
నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి మ్యాన్కైండ్ ఫార్మా నుంచి వచ్చింది. రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయని. వీళ్ళు వేకెన్సీస్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ పొజిషన్స్ అయితే వీళ్ళు వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీటికి సంబంధించి మీకు ఉండవలసిన స్కిల్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. డ్రగ్ రివ్యూ ఆఫ్ వెండర్స్ డ్రగ్ మాస్టర్ ఫైల్ అలాగే టెక్నికల్ ప్యాకేజ్ ఫ్రమ్ A&D ప్రాస్పెక్టివ్, ఇలా మీకు రెగ్యులేటరీ అఫైర్స్ రిలేటెడ్గా అయితే మీకు వర్క్ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. టోటల్గా మీకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి గోర్గాన్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు pharmastaf.org.in అని గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళి అక్కడ మన ఫార్మాస్టాఫ్ అనే ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా మీకు డైలీ ఫార్మా జాబ్ అప్డేట్స్ అయితే అందించబడతాయి, కాబట్టి అక్కడ కూడా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి టీవా ఫార్మస్యూటికల్స్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఇది మనకి ముంబై లొకేషన్గా ఉంటుంది. దీనికి గాను మీకు 1 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి సంబంధించి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మనకు ఉండవలసిన స్కిల్స్ విషయాన్ని అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి విత్ సబ్జెక్ట్ లైన్గా రిమ్స్ అసోసియేట్ 1 అని మెన్షన్ చేసి మీరు మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి బయోకాన్ నుంచి వచ్చిందనమాట. బయోఫ్యూజన్ థెరాపెటిక్స్ వాళ్ళ సబ్సిడరీ అనమాట. వీళ్ళు బయోఫ్యూజన్ డిస్కవరీ సైన్సెస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి PhD క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట బయోమెడికల్ సైన్సెస్కి సంబంధించి. అది కూడా మీకు 3 to 4 years అకాడమిక్ లేదా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా ఆంకాలజీ లేదా ఇమ్యునాలజీ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. దీనికి సంబంధించి కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వన్స్ మీకు వీటిలో కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. దీనికి సంబంధించి మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో అటు ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి లేటెస్ట్గా రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.